657 కీర్తన హెబ్రోను పెద్ద కీర్తన పుస్తకాల్లో అండి. అందులో ఆ కోడ్లో వేసాను, సరిపోద్ది నోటు. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు, ఎన్నతగిన రక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా. ఎన్నతగిన రక్షణ శిఖరము సుందరమందు సదా, సుందరమందు సదా. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే, మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే. మరణపు ములును విరచి జయమును యేసు అనుగ్రహించెను, యేసు అనుగ్రహించెను. మరణపు ములును విరచి జయమును యేసు అనుగ్రహించెను, యేసు అనుగ్రహించెను. ఉన్నత స్థలములపై చూపించు ప్రభు, ఎన్నతగిన రక్షణ శిఖరం సుందరమందు సదా. ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిలిచెదరా, ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిలిచెదరా, దైవ శాంతిలో నీతో నిలచి తలములపై చూపించు ప్రభు, ఎన్నతగిన రక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా. భక్తిరాజు తనదు పిల్లల కాచెడు ప్రీతి, భక్తిరాజు తనదు పిల్లల కాచెడు ప్రీతి. రక్షణక దయవాది రక్షి సదా, రక్షి సదా. రక్షణక దయవాది రక్షి సదా, రక్షి సదా. తలములపై ప్రభు, ఎన్నతగిన రక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా. సుందరమగు
కనులతో చూచెదవు సుందరమగు రాజును నీ కనులతో చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రభలుగా చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రభలుగా చూచెదవు స్థలములపై ప్రభు తగిన మారక్షణ శిఖరం సుందరము తగిన మారక్షణ శిఖరం సుందరము జంగారెడ్డి నుంచి జంగారెడ్డి నుంచి మన మధ్యకి వచ్చిన ఫిలిప్ ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మరి కార్యక్రమము మనందరికీ తెలుసున్న కార్యక్రమమే, కానీ ఏది ఏమైనా మరణ పునరుత్థాన భూస్థాపన పునరుత్థాన సభలు మరి జరుగుతున్నాయి కనుక సభల కొరకు కూడా మనకి ప్రార్థన చేయాలి. చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకవించాలని మనం చేస్తున్నానండి. అలాగే ఈ మైకా శబ్దం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో మరొకసారి ఆహ్వానం వేసి తెలియపడుతున్నామండి. కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి కార్యక్రమానికి రావాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాలని ప్రేమతో మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మా తండ్రి దేవా, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెంచుకుంటున్నాం. గడిచిన కాలమును బట్టి సమస్తాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. కాలములు సమయములు సమస్తము కూడా మీ స్వాధీనంలోనని మీరు సెలవిచ్చారు. మీ వాగ్దానమును బట్టి ప్రభువా మా ప్రియులు నీ దాసుని మీరు ఏర్పాటు చేసుకుని నాయన నీ దాసుని పక్షంగా మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెంచుకున్నాం. నీ దాసుని మీరు ప్రేమించి ప్రభువా అన్నద సంకల్పాన్ని బట్టి ప్రభువా ఆదాముని నాయన ఏ రీతిగా అయితే సృజించుకుని ఆదాముకు చాటి అయిన సాకారాన్ని ఇచ్చిన రీతిగా ప్రభువా దేవాన్ని కుమారుడికి ఇచ్చిన సతీమణి బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. నీ దాసులను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. వారి ఇరువురు నాయన ప్రేమతో మీరు గుర్తించుకుని నాయన వారికి ఇచ్చిన బిడలను ఇరువురిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెంచుకున్నాం. దేవా నీ సన్నిధి నీ కాంతిని బట్టి నీ ప్రేమను బట్టి ప్రభువా నీ సన్నిధిలో మీరు జ్ఞాపం చేసుకుని నరులారా తిరిగి రండి అని మీరు పిలిచారు. నీ పిలుపు అందుకుని ప్రభువా మా ప్రియ బిడ్డ నీ సన్నిధికి చేరి ఉండగా ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. వారి ఆత్మకు శాంతిని కలగచేయండి. వారి ప్రాణమంతట్లో మీ క్షేమంగా నీ నిత్య రాజ్యానికి చేరుకుని నిన్ను స్తుతించే భాగ్యాన్ని నీ బిడ్డకు దయచేయమని కూడా మనం చేస్తున్నాం, సహాయించండి. దేవాన్ని సన్నిధి నీ కాంతిని బట్టి నీ ప్రేమను బట్టి ప్రభువా నీతిమంతులను జ్ఞాపం చేసుకుంటా ఆశీర్వదకరమని మన ఆయన మీరు సెలవిచ్చారు. నీ వాగ్దానమును బట్టి ప్రభువా సంవత్సరం గడుపుకుని ప్రభువా నీ సందులో ఈ రీతిగా మరొకసారి ఆయన మా ప్రియ బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెంచుకుంటున్నాం. ఈ సమయాన్ని ప్రభు ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. పాటల్లో మీరు మహిమ పొందండి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెంచుకుంటున్నాం. నీ దాసులు దూర ప్రాంతము నుండి నాయన ఎంతో ప్రయాసతో వచ్చి ఉన్నారు ప్రభు. నీ దాసుల నోట నుండి ఏం పలకను ఉద్దేశించుకున్నారు ప్రతి మాట నీ మాటగా
నీ మాట శక్తి కలిగిన మాటని గ్రహించుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి, సహాయం చేయండి. సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకుని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని త్వరగా రానయ్య యేసు క్రీస్తు నామమును బట్టి బ్రతలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తేజస్వి వదిన గారు వచ్చి ఒక పాట పాడతారు. 2 చరణాలు పల్లవి, 2 చరణాలు. సమయ హద్దుబాటును మనం కూడా గుర్తెరిగి ఒక పల్లవి 2 చరణాలు పాడండి. తర్వాత పాట మనసు పాడతాం. ప్రైజ్ ది లార్డ్. నాతోనే నీవున్నావయ్యా, నీతోనే నేనుంటా యేసయ్యా. నాతోనే నీవున్నావయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా. దేనికి నేను భయపడను, దేనికి నేను భయపడను. ఏ విషయమైనా దిగులు చెందను. నాతోనే నీవున్నావయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. నాతోనే నీవున్నావయ్యా, నీతోనే నేనుంటా యేసయ్యా. గుండె పగిలే వేదన బాధలు నాకు ఎదురైన సమయములో, గుండె పగిలే వేదన బాధలు నాకు ఎదురైన సమయములో, బండను చీల్చి జీవజలములు ఉమికించిన గత రీతిలో, గుండె పగిలే వేదన బాధలు నాకు ఎదురైన సమయములో, బండను చీల్చి జీవజలములు ఉబికించిన గత రీతిలో, నా దుఃఖమునే చూసావయ్యా, నన్ను నాట్యముగా మార్చావయ్యా. నా దుఃఖమునే చూసావయ్యా, నన్ను నాట్యముగా మార్చావయ్యా. దేనికి నేను భయపడను, దేనికి నేను భయపడను. ఏ విషయం
మాథ్యూ అన్న చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత మనం మెయిన్ మెసేజ్లోనికి మనం వెళ్తాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నిత్య నివాసి అన్నడు మాట తప్పని మార్పులేని దేవా, సమీపింపరాని తేజస్సుతో నివసించే దేవుడువు, సమస్త సృష్టించి నిర్వహించిన దేవుడువు, రక్షకుడు, విమోచడువు, సృష్టికర్తవు, మహోన్నతుడువు, ఘనమైన దేవుడు, అందరిని బట్టి అందరం స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రత్యేక కూడికలను ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపించారు. అందరిని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి అక్కడను మీరు జ్ఞాపకం చేసుకుని మీ మహిమలోనికి పిలిచిన మరి రోజు నుండి ఈ రోజు వరకు సంవత్సరం గతించినది. మరి విడిచి వెళ్ళిన కుటుంబస్తులకు, బంధువులకు అందరికీ ఓదార్పు, ఆదరణ దయచేస్తూ వచ్చారు ప్రభువా. మరొకసారి ఆ సందర్భంగా 3 రోజులు మరి ప్రత్యేక కూడుకులు ఏర్పాటు చేసి ఉంటుండగా ప్రభువా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని సేవకులు, దైవజనులు, హిమాలయాలను బట్టి, మిగిలిన సేవకులందరిని, జోనతనాన్ని బట్టి, మరి జంగారెడ్డి వచ్చిన పిలుపు గారిని బట్టి, ఇంకా మిగిలిన సేవకులందరిని బట్టి మీకు ఎన్నో వందల స్తోత్రములు. మరి వచ్చిన విశ్వాసాలను బట్టి, బంధువులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో మరి విత్తబడే వాక్యాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనులను, మీ సేవకులను మీరు పరిశుద్ధాత్మతో బలముగా అభిషేకించి మీ లేఖన సత్యములను ప్రభు బయలుపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికే దయచేయండి. సిద్ధ మనసు దయచేయండి ప్రభువా. మరి ఈ కూడికల ద్వారా అనేకులకు ప్రభు ఆశీర్వాద కారణంగాను, దీవెనకరంగాను ఉండటానికి సహాయం చేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ దయచేయండి. రక్షణ అనుభవం లేని వారికి రక్షణ అనుభవం దయచేయండి. మీ యందు భయభక్తులు లేని వారికి మీ యందు భయభక్తులు దయచేయండి ప్రభువా. మీ కొరకు సిద్ధపాటు లేని వారికి సిద్ధపాటు దయచేయవలసిందిగా కోరుచున్నాం ప్రభువా. ఈ కూడికల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడటానికి, అనేకులు మీ యొద్దకు ఆకర్షింపబడటానికి, అనేకులు ఆత్మీయ మేలులు పొందటానికి మీరు సహాయం చేయండి ప్రభా. సౌండ్ సిస్టము, మైకు సమస్తం మీ కంట్రోల్లో ఉంచండి ప్రభా. ఇంకా రావాల్సిన అనేక మంది ప్రభా దైవజనులు, ప్రభా అనేక మంది విశ్వాసులు, బంధువులు, ఇంకా అనేక మంది రావాల్సి ఉంటుండగా వారందరినీ మీరు సకాలంలో మీ సన్నిధికి తోడుకొని వచ్చి ప్రభా ఈ కూడిక ఆద్యంతము ప్రభా మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. సమస్తము మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి అత్యున్నతమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మనసు వచ్చి ఒక పాట పాడుతాం. సియోని గీతాల నుండి 725 కొత్త పాటల పుస్తకం. పాత పాటల పుస్తకంలో 709. ప్రైస్లో పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించు, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును. పరలోకము నా దేశము, పరదేశిని
పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదన మదిలో ఆయన చెంతనుగా, కాంక్షించేదన మదిలో ఆయన చెంతనుగా. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందునా, నితి సమాధానము ఉండునచ్చట. నిత్యానందముండును పరమందునా, నితి సమాధానము ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. సరే, ఇప్పుడు మనం దేవుని వర్తమానం మనం వింటాం. భీమవరం నుంచి వచ్చిన ఇమానుయల్ క్రిస్టఫర్ అన్న దైవవాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్లో వాయిస్ పెంచదు. చెక్ చెక్. ప్రైజ్లో 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 చెక్. అట్లా యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అన్నదేవరపేట షాలేం ప్రార్థన మందిరములో మన ప్రియులు పాల్ స్వరూపన్న, ఇక్కడ ఉన్నటువంటి సంఘము 15, 16, 17 తారీఖులలో ప్రత్యేకమైనటువంటి మరణ భూస్థాపన పునరుత్థాన కూడికలు ఏర్పాటు చేస్తూ ఈ అన్నదేవరపేటలో ఉన్నటువంటి విశ్వాసులైన వారికి, రక్షణ లేని వారికి ఈ కూడికలు, రక్షణ లేని వారికి రక్షణ,
రక్షణ పొందిన వారికి ఆత్మీయమైనటువంటి ఉద్యోగం కలిగించడానికి ఎంతో ప్రయాసతో ఎంతో భారముతో అనేక దినాలు ప్రార్థించి ఈ 3 దినాలు కూడికలు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. దానికంటే ముందుగా మరి దైవ సేవకురాలు మన ప్రియ సహోదరి రూతక్క గత సంవత్సరము ఇదే దినము ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని మహిమలో ప్రవేశించినటువంటి దినముగా వారు గుర్తించి వారి యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కూడికగా కూడా ఈ కూడికను మనం కలిగి ఉంటున్నాం. దేవుని మహిమలో ప్రవేశించినటువంటి దేవుని దాసురాలు రూతక్క వారి కుటుంబం ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే వారు ఎంతో దుఃఖకరమైన పరిస్థితుల్లో వారు కన్నీరు కారుస్తూ వచ్చినారు. ఈ దినం తల్లిని పోగొట్టుకున్నటువంటి బిడ్డలు తేజస్వి, మనస్వి, మరి తన ప్రియమైనటువంటి భార్యను కోల్పోయినటువంటి మరి పాల్ స్వరూపన్న, రూతక్క బంధువులు, పాల్ స్వరూపన్న బంధువులు, స్థానిక విశ్వాసులు ఎంతగానో కన్నీరు కార్చినటువంటి ఈ దినము ఒక సంవత్సరము దేవుడు ఆ కుటుంబాన్ని ధైర్యపరిచాడు, ఆదరించాడు. ఆ సందర్భంగా దేవుడిని స్తుతిస్తూ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలు చాలా సంతోషం. సాధారణంగా మరణదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైన కూడికలు ఎవరు కూడా ఏర్పాటు చేయరు. దానికి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. అయితే దైవ సేవకులు పోయిన సంవత్సరం కూడా ఈ రకంగానే వారు ఆ కూడికలు మరి ఆదరణ కూడికతో పాటు ప్రత్యేకమైన కూడికలు కూడా వారి కలిగి ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. మెట్టుకు ఏమైనా కూడా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకములో పుట్టినటువంటి మనము ఒక దినాన్ని మరణించాలి అనే విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికలను ముందుకు తీసుకువెళ్తున్నాము. ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి వారు కూడా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అది యోబు భక్తుడు రాస్తూ వచ్చినాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనము మరి చదవండి బాబు. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయ పరిమాణము, మెంచజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. నీవు వారికి నియమించి ఉన్నావు. ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి వారికి కూడా ఒక వయసు పెట్టాడు. మెంచజాలని వయో పరిమాణము ఈ లోకంలో పుట్టిన ప్రతి వారికి కూడా దేవుడు పెడతా వచ్చినాడు. పుట్టినటువంటి దినమందే వారు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఎన్ని నెలలు బ్రతుకుతారు, ఎన్ని వారాలు బతుకుతారు, ఎన్ని దినాలు బతుకుతారు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు బతుకుతారో దేవుడు ఆయన మరణ పుస్తకములో రాసిన వాడుకుంటున్నాడు. ఆ దినాల సంఖ్య పూర్తయిపోయినప్పుడు దేవుడు వారిని ఈ లోకంలో నుండి ఆయన రాజ్యములోనికి, అంటే రక్షణ పొందిన వారిని ఆయన రాజ్యములోనికి పిలుచుకుంటాడు. రక్షణ లేని వారిని వారికి సిద్ధపరిచినటువంటి స్థలానికి పిలుచుకుంటూ ఉంటాడు. అయితే శాశ్వతమైనటువంటి ఆ జీవం, శాశ్వతమైనటువంటి స్థలము మరణించినటువంటి వారికి దేవుడు కలగజేస్తూ వచ్చినాడు. మరణము, భూస్థాపన అనేది ఈ లోకములో అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు
మరి ఎరిగిన వారు ఉంటున్నారు. ఈ లోకంలో పుట్టిన వారు ఒక దినాన్ని మరణిస్తారు. మరణించిన వారిని సమాధి చేస్తారు. మనమైతే భూస్థాపన అంటాము. అయితే క్రైస్తవేతరులు అంటే క్రైస్తవులు కాని వారు సమాధి అంటారు, లేదా దహన సంస్కారాలు అని పిలుస్తారు. మరణించిన వారిని ఏమి చేస్తారంటే క్రైస్తవులు భూస్థాపన సమాధి చేస్తారు. క్రైస్తవులు కాని వారు దహన సంస్కారాలు కొంతమందిని సమాధి చేస్తారు. మరణం అనేది చాలా దుఃఖకరమైనది, చాలా బాధకరమైనది, చాలా విచారకరమైనది. మరణించినటువంటి ఆ గృహము దగ్గరికి వెళ్తే కనుక అక్కడ సంతోషం అనేది కనిపించదు. ఆ గృహము అంతా కూడా ఏడుపులతోటి, దుఃఖముతోటి, కన్నీటితోటి ఆ గృహమంతా కూడా నింపబడిందిగా మనం చూస్తాము. మరణం అనేది అంత భయంకరమైన దుఃఖకరమైనది, కన్నీరు కార్చేది. ఆ ప్రదేశం అంతా కూడా విచారముతోటి నింపబడిపోతూ ఉంది. ఆ సమాధి చేసే ఆ గడియల వరకు, మరణించిన వారిని సమాధి చేసిన తర్వాత మరలా కొన్ని నెలలు మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ బంధువులు కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడలు కానీ వారందరూ కూడా దుఃఖముతోటి ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వారి హృదయంలో దుఃఖపడుతూ కొంతమంది బయటికి ఏడ్చేవారు కూర్చున్నారు. అది మరణం. అయితే దేవుని పోలికలో చేయబడినటువంటి ఈ మానవులు చనిపోవటం అనేది దేవునికి ఇష్టము కానిది. దేవుడు నిరంతరము జీవించాలనే ఉద్దేశముతోటే మానవుని కలగజేసిన వాడు కూర్చున్నాడు. మరణం అనేది దేవుని ద్వారా మనిషికి రాలేదు, కానీ మరణం అనేది మనిషి తనంతట తానుగా కోరి తెచ్చుకుంటూ వచ్చినాడు. దేవుడు చెప్తూ వచ్చినాడు, మీరు నిరభ్యంతరంగా ఈ చెట్లు తోటలో ఉన్నటువంటి ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినవచ్చు. అయితే ఆ మధ్యలో ఉంది చూసారా, మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలము, అది మీరు తింటే గనక మీరు చనిపోతారు. జీవవృక్ష ఫలాన్ని తినమన్నారు, దానిని తినలేదు. ఏదైతే తినవద్దని చెప్పినాడో ఆ పండు తిని మరణాన్ని తెచ్చుకుంటూ వచ్చినాడు. మరి దేవుడు ఒక స్థలములో వారిని పెట్టాడు. ఏదైనా తోటలో అనేది మరణము లేనటువంటి స్థలం. ఒక రకంగా భూమి మీద పరలోక రాజ్యానికి అది సాదృశ్యంగా ఉంది. పరలోక రాజ్యంలో మరణం ఉండదు. అటువంటి మరణము లేనటువంటి ఆ పరిశుద్ధ స్థలమైనటువంటి ఏదేను తోటలో ఆయన పోలికలో ఆయన స్వహస్తాలతోటి చేయబడినటువంటి ఆదాము హవ్వలను మరణము లేనటువంటి ఆ పరిశుద్ధ స్థలములో దేవుడు నివాసము చేసి, ఆ పరిశుద్ధ స్థలములో ఆయన పోలికలో చేయబడినటువంటి ఆది పురుషులు, ఆది మానవులు అనగా ఆదాము హవ్వలు భార్యాభర్తలు ఆ మరణము లేనటువంటి పరిశుద్ధ స్థలములో దేవుడు పెట్టాడు. అయితే దేవుడు ఆ పండు తింటూ చనిపోతావని చెప్పినప్పుడు కూడా ఆ పండు తిని మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరణించిన వారిని ఆ పరిశుద్ధ స్థలమైనటువంటి ఏదైనా స్థలంలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే అది మరణము లేనిది, అది పరిశుద్ధమైనది. కాబట్టి దేవుడు వీరు మరణాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఈ పరిశుద్ధ స్థలములో వారు మరణించడము దేవునికి ఇష్టం లేదు. అందుకనే అక్కడ నుండి వారిని ఏం చేశాడు, బయటికి పంపించేశాడు. మరణము లేనటువంటి ఆ ప్రదేశములో మరణము పొందినటువంటి ఆదాము హవ్వలు అక్కడ చనిపోవుట దేవునికి ఇష్టం కాదు. కాబట్టి వారిని శపించి బయటికి పంపించాడు. ఇందాక చెప్పుకుంటూ వచ్చినాం కదా, మరణం అంటే ఏమి కలిగిస్తుంది? మరణం దేన్ని కలిగిస్తుంది?
దుఃఖం, కన్నీరు, ఏడుపు, వేదన అదంతా కూడా విచారముతోటి నింపబడినటువంటి గృహము, మరణించినటువంటి గృహము. దేవుని పోలికలో చేయబడినటువంటి ఆదాము హవ్వలు ఎప్పుడైతే మరణాన్ని తెచ్చుకుంటూ వచ్చినారో ఆ పరిశుద్ధ స్థలములో నుండి వెళ్ళిపోతున్నటువంటి ఆదాము హవ్వలను దేవుడు చూసి ఎంతగానో ఏడ్చాడు, ఎంతగానో కన్నీరు పెట్టుకున్నాడు. అయ్యో, వీరు నిరంతరము జీవించాలని నా పోలిక వారికిచ్చి, నా ఊపిరి వారికిచ్చి, నా జీవము వారికిచ్చి, ఈ పరిశుద్ధ స్థలములో మరణములైనటువంటి ఈ ప్రదేశంలో నేను వారిని పెడితే వారు మరణాన్ని తెచ్చుకుంటూ వచ్చినారు, మరణాన్ని పొందుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఆ స్థలములో మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చూచి భరించలేనటువంటి దేవుడు కన్నీరు కాస్తూ వచ్చినాడు, వెలిపిస్తూ వచ్చినాడు, దుఃఖపడుతూ వచ్చినాడు. అయితే అలాగ బయటికి వెళ్ళిపోతున్నటువంటి వారి కొరకు దేవుడు ఒక ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది దేవుడు మరణించినటువంటి ఆదాము హవ్వలకు మాత్రమే కాకుండా ఆదాము హవ్వల ద్వారా ఈ లోకములో మరణించే యావత్ ప్రపంచానికి, యావత్ మానవాళికి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. మరణానికి కారణమైనటువంటి ఆ యొక్క సాతాను, మరణానికి కారణమైనటువంటి ఆ అపవాదికి, మరణం తెచ్చుకున్నటువంటి ఆ స్త్రీకి వైరం పెడుతూ వచ్చినాడు. ఆ యొక్క శత్రుత్వము దేవుడు వారిద్దరి మధ్య పెడుతూ వచ్చినాడు. అది నిన్ను మడి మీద కొడుతుంది, నువ్వు దాని తల మీద కొడతావు. ఇది ఎక్కడ జరిగిందంటే 2025 సంవత్సరాల పూర్వం దేవుని కుమారుని యేసు ప్రభువారు ఆ సిలువలో మరణానికి కారణమైనటువంటి అపవాదిని, స్త్రీ సంతానముగా పుట్టినటువంటి ఆ యేసు ప్రభువారు మానవుని మీద ఉన్నటువంటి ఆ మరణాన్ని ఆ సిలువలో తాను పొంది సాతాను యొక్క తలను చెదగొట్టి మరణంపై విజయాన్ని తెచ్చిన వాడుకుంటున్నాడు. మరణం అంటే మనకే కాదండి, మరణించినటువంటి ఆయన బిడ్డలు, మరి మరణించినటువంటి ఆయన రూపంలో చేయబడినటువంటి కుమారులు కుమార్తెలు మరణిస్తున్నప్పుడు దేవుడు కూడా కన్నీరు పెట్టుకున్న వాడుకుంటున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆ దుఃఖము ఆయనలో ఉంది కాబట్టే, ఆ యొక్క కన్నీరు ఆయన కార్చాడు కాబట్టే మరణము నుండి విడుదల చేయడానికి ఆయన ప్రణాళిక, ఆయన వాగ్దానము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో 2025 సంవత్సరాల క్రితము సిలువలో ఆయన మనపక్షంగా ఆ మరణానికి కారణమైనటువంటి అపవాదిని ఆ సిలువలో మరి సాతాను యొక్క తలను చెదగొట్టి మరణము నుండి మనకి విడుదల కలుగజేస్తూ వచ్చినాడు. మరణించినటువంటి ఆ యొక్క మానవాళి తిరిగి మరణము లేనటువంటి ఆ జీవం పొందుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక ఆ రకంగా దేవుడు సర్వమానవాళి కొరకు ఆ సెలవులో ఆయన ఆ కార్యాన్ని సంపూర్ణం చేసిన వాడుకుంటున్నాడు. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వారు కూడా మరణించాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. శాశ్వతమైనటువంటి ఆ స్థలం, శాశ్వతమైన స్థలము ఆదాము హవ్వల కొరకు ఎక్కడ చేశాడు దేవుడు? ఎక్కడ చేశాడు? ఏదైనా తోటలో చేశాడు. శాశ్వత కాలం కూడా ఆ పండు తినకుండా ఉంటే శాశ్వత కాలము ఎక్కడుండేవారు వాళ్ళు? ఏదైనా తోటలోనే ఉండేవారు వాళ్ళు.
మరణము లేకుండా ఆ ఏదెన్ తోటలో ఉండేవారు. అయితే మరణాన్ని పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధ స్థలములో నుండి, మరణము లేనటువంటి ఆ స్థలము నుండి ఈ లోకములోనికి, శపించబడినటువంటి ఈ లోకములోనికి దేవుడు బయటికి పంపించేసిన వాడుకుంటున్నాడు. అయితే మరణము నుండి జీవములోనికి ఆ కల్వరి శిలువ ద్వారా యేసు ప్రభువారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మరణము లేనటువంటి ఆ జీవం, మరణము లేనటువంటి ప్రదేశంలోనికి మరలా తీసుకురావాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మరి మరణము లేనటువంటి ఆ ప్రదేశం, మరణము లేనటువంటి ఆ యొక్క స్థలం ఎక్కడ ఉందంటే ఈ లోకంలో ఇంకెక్కడా లేదు, ఆయనలోనే ఉంది. చూడండి 90వ కీర్తన మొదటి 2-3 వచనాలు చూస్తేగా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చదువు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు నీ పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చున్నావు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పుడు ఈ మాట పలుకుతూ వచ్చినాడంటే, భూమికి పునాదులు వేయక ముందు, పర్వతములు పుట్టింపక మునుపు ఆ నివాస స్థలము దేవునిలోనే ఆయన మనకు సిద్ధం చేసిన వాడుకుంటున్నాడు. భూమిని పుట్టింపక మునుపు, పర్వతములుని పుట్టింప మునుపు, సదాకాలము యుగయుగములు నీవే దేవుడు. ఆ దేవునిలో నిత్యమైనటువంటి ఆ స్థలాన్ని దేవుడు మనకి సిద్ధపరిచిన వాడుకుంటున్నాడు. మరణించిన వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు, మనుషులను మట్టికి మారుస్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది. ఎప్పుడైతే ఆ పండు తినవద్దన్నాడో, ఎప్పుడైతే వారు మరణం తెచ్చుకున్నారో, అప్పుడు దేవుడు పలుకుతూ వచ్చినాడు, ఏలియనగా నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. అదే మోషే కూడా పలుకుతున్నాడు, మనుషులను నీవు మట్టికి మార్చుచున్నావు. ఎందుకు మట్టిలో వీళ్ళు కలిసిపోతూ వచ్చినారంటే, పాపము ద్వారా, పాపము చేసిన ప్రతి మానవుడు కూడా ఈ మట్టిలో మట్టికైపోతూ ఉన్నాడు. అది శాపం, అది దేవుని యొక్క శాపం. నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వారు కూడా మట్టిలో నుండి తీయబడినటువంటి ఈ మానవుడు తిరిగి మట్టి అయిపోవాలి. అది శాపం. అది ఆ శాపాన్ని తప్పించుకునేవాడు ఎవడూ లేడు. ఈ లోకంలో ఎంత ధనవంతులైనా, ఎంత ఉన్నతమైన కులములో పుట్టినా, ఎంత చదువు చదివినా, ఎంత ఆస్తిపరులైనా, ఏ దేశస్తులైనా, ఏ కులస్తులైనా, రాజులైనా, దరిద్రులైనా, ఎవరైనా కూడా ఈ శాపము అనుభవించవలసిందే. నువ్వు పాపం చేసావు, పాపం చేసినందువలన నిన్నెక్కడి నుండి అయితే నేను చేశానో అదే నీకు నిత్యమైనటువంటి స్థలము. ఆ మట్టిలో నువ్వు కలిసిపోవలసిందే. దేవుని యొక్క శాపం. అయితే ఆ మొదటి మానవులు ఆదాము హవ్వలు పాపము చేసి వారు చనిపోతూ వచ్చినారు. ఆదాము యొక్క సంతాన స్వభావంలో నుండి వచ్చినటువంటి సర్వమానవాళి, ఈ ప్రపంచంలో ప్రతి వారు కూడా మరణించవలసిందే. మరణానికి లోనవుతూనే వచ్చినారు. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా లోకములోనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఒక మనిషి చేసిన పాపం ద్వారా నేటి వరకు కూడా పుట్టిన ప్రతి వారు కూడా మరణాన్ని పొందవలసిన వారు ఉంటున్నారు. అయితే మరణిస్తామని చెప్పినటువంటి దేవుడు తర్వాత ఏం జరుగుతుందో అనేది ఎవరికీ కూడా తెలియదు. మరణించిన వారి సంగతి ఏమవుతుందో వారికి తెలియదు. మరణించిన వారిని తీసుకువెళ్ళి ఆ భూమిలో కప్పేయడమో,
లేత మరి కర్రల ద్వారా కాల్చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమవుతారు అనేది ఎవరికి తెలియనటువంటి ప్రశ్నార్థకం, ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. యేసు ప్రభు వారు ఆదాము మరణించినటువంటి ఆ దినం మొదలుకొని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటంత వరకు కూడా మరణించినటువంటి వారు ఏమవుతారో ఎవరికి తెలియదు. పరిశుద్ధ గ్రంథం కూడా ఎక్కడ దాని గురించి రాయలేదు. నువ్వు నేల నుండి తీయబడ్డావు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు, అంతవరకే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత ఏమవుతారనే విషయాలు పరిశుద్ధ గ్రంథం అంటే పాత నిబంధనలో మనకు ఎక్కడ కూడా మనకు కనిపించదు. అందుకనే ఆ ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో కూడా చనిపోయిన వారు ఏమవుతారో తెలియదు. అందుకనే అయోమయమైనటువంటి పరిస్థితి. మరణించిన వారు మట్టిలో కలిసిపోతూ ఉన్నారు. మరణించిన వారు ఏమవుతారు అనేది ఎవరికీ తెలియనటువంటి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే మరణ, భూస్థాపన, పునరుత్థానాలు, ముందు మరణం గురించి మనకు అర్థమైతే తర్వాత పునరుత్థానం గురించి మనకి అర్థమవుద్ది. మరణించిన వారు ఏమవుతారో ఎవరికీ కూడా తెలియదు. అందుకనే యేసుప్రభు వారు మరి ఈ మరణించినటువంటి వ్యక్తిని తిరిగి లేపడానికి మన మరణము ఆయన మీద వేసుకొని ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడతానని ఆయన పలుకుతూ వచ్చినాడు. ఆ రకంగానే మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని ఆయన తిరిగి లేపబడ్డాడు. అయితే పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలులో చాలామంది ఈ పునరుత్థానం అంటే నమ్మకం లేదు వాళ్ళకి. మీరు కనుక యేసు ప్రభు యొక్క కాలంలో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క సద్దుకాయలు యేసు ప్రభు వారు తిరిగి లేపబడతారంటే నమ్మకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడక్కడ పునరుత్థానం గురించి అంటే పాత నిబంధనలో ఎక్కడక్కడ పునరుత్థానం అంటే వారికి తెలియదు. ఆ మాట పాత నిబంధనలు ఎక్కడ కూడా మనకు కనపడదు. ధర్మశాస్త్రంలో కూడా ఎక్కడ కూడా ఆ మాట మనకు కనపడదు. అందుకనే ఆ యేసు ప్రభు వారికి ఆ ముందున్నటువంటి వారు ఇశ్రాయేలులు కావచ్చు, అన్యజనులు కావచ్చు, ఎవరైనా కూడా పునరుత్థానం అంటే వారికి నమ్మిక లేదు. అందుకని వాళ్ళు పునరుత్థానుడు అవుతాడంటే ఆ శాస్త్రులు, పరిసయ్యులు 3 గుంపులు ఉన్నాయి అక్కడ. శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత సద్దుకాయలు. అందులో ఒకరు మాత్రమే నమ్మారు, మిగిలిద్దరు విశ్వాసం అంచలేదు. పునరుత్థానం అంటే దానిని నమ్మలేదు వాళ్ళు. అందుకనే యేసుప్రభు వారు తిరిగి లేపబడతాడంటే వారికి నమ్మకం లేదు. ఏమవుతారో తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నారు. అందుకనే దానిని ఏ కాలం అన్నారండి? పాత నిబంధనలు ఉన్న కాలం అంతా ఏమన్నారు? దాన్ని అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలో వారికి ఈ దైవికమైన మర్మాలు వారికి తెలియలేదు. చనిపోయిన వాడు అలా మట్టిలో కలిసిపోతాడు, అంతవరకే వారికి తెలుసు. అయితే ఈ చనిపోయినటువంటి మానవుని ఆదికాండం 3:15 ప్రకారంగా తిరిగి ఆయన కుమారుడు యేసుప్రభు వారి ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటించబడతారు అనే వాగ్దానాన్ని వారికి అర్థం కాలేదు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్కడున్నారంటే చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి ఏమొచ్చిందంట? చీకటిలోను మరణఛాయలో కూర్చున్నారంట. అంటే మరణించిన వారి గురించి వారికి ఏమీ గ్రహింపలేదు కాబట్టి వారు దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. వారు ఎక్కడ కూర్చున్నారు? చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి యేసుప్రభు వారి యొక్క జన్మ అరుణోదయ నక్షత్రముగా, అరుణోదయ వెలుగుగా వారు ఆ దినాల్లో చూస్తూ వచ్చినారు. అప్పుడు వారికి ఒక నిరీక్షణ కలుగుతూ వచ్చింది. అప్పుడు వారికి ఒక నమ్మిక కలుగుతూ వచ్చింది. యేసు ప్రభువు వారు ఈ లోకములో జీవిస్తున్నటువంటి కాలములో ప్రజలందరూ కూడా చీకటిలో మరణ ఛాయలో వారు జీవిస్తూ ఉన్నారు.
అటువంటి వారిని విడిపించడానికి తండ్రి ద్వారా పంపించబడినటువంటి దేవుని కుమారుడు, మనిషి కుమారుడిగా ఈ లోకములో పుట్టి మానవులందరి మరణము ఆయన మీద వేసుకొని మరణములో నుండి జీవములోనికి దాటించడానికి ఆయన ప్రియమైన కుమారుడు యేసు ప్రభువారు సిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేపబడి ద్వారా నీకు నాకు మరణము నుండి విడుదల, విమోచన దేవుడు కలగజేస్తూ వచ్చినాడు. మరణము అంత దుఃఖకరమైనది, మరణము అంత కన్నీటితో కూడింది. అటువంటి అయోమయమైన పరిస్థితుల్లో మరణించిన వారు ఏమవుతారో, ఎక్కడికి వెళ్తారో ఏమీ తెలియనటువంటి ఆ మానవుని విషయంలో దేవుడు భూమికి పునాదులు వేయకముందే, పర్వతములు ఆయన పుట్టింపక మునిపే ఈ మరణానికి లోనటువంటి ఈ మానవుని మరలా తిరిగి జీవములోనికి దాటించడానికి ఆయన ప్రియకుమారుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తప్పించి ఎవరు కూడా మరణం నుండి విడిపించడానికి ఎవరికి అధికారం లేదు. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే కనుక, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, ఇదిగో మృతుడు నైతుని కానీ యుగ యుగములు సజీవుడు. మృతుడు అయ్యాడు కానీ ఆయన మరణం లేనివాడు, మొదటివాడు కడపటివాడు జీవించేవాడు. ఎందుకు మృతుడయ్యాడు? ఈ మానవాళిని మరణం నుండి జీవంలోనికి తీసుకురావడానికి. మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడైనటువంటి మరణం లేనటువంటి ఆ దేవుడు మానవుని యొక్క మరణం నుండి విడుదల చేయడానికి ఆయన మన కొరకు మరణించిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చేటి ద్వారా మరణించిన వారందరికీ మరణం నుండి ఆ యొక్క జీవంలోనికి దాటేస్తూ వచ్చినాడు. అదే యోహాను రాస్తూ వచ్చినాడు సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటించడానికి దేవుని ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాటించబడుతూ ఉన్నాడు. అదే యోహాను రాస్తూ ఉన్నాడు కదా 11వ అధ్యాయం 25వ వచనం. 11వ అధ్యాయం 25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ కూడా అదే మరణము వచ్చింది ఒక మానవుని ద్వారా. అయితే కడపటి ఆదాము అయినటువంటి యేసు ప్రభువారి ద్వారా ఇక ఎన్నటికీ కూడా మరణము లేనటువంటి ఆ జీవాన్ని దేవుడు ఆయన కుమారుడు ద్వారా ఈ లోకములో మరణిస్తున్న వారందరికీ కూడా తిరిగి ఇవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకొరకే ఆయన యందు విశ్వాసం ఉంచాలని చెప్తూ ఉన్నాడు. ఇక ఎవరైనా ఉదయకాల సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసం ఉంచడం అంటే ఏదో దేవుడండి అంటే సరిపోదు. విశ్వాసం ఉంచడం అంటే నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, నేను పొందవలసినటువంటి ఆ శిక్ష నాకు బదులుగా పొందినటువంటి దేవుని కుమారుడు, నేను మరణించవలసి ఉంటాడుగా నా మరణానికి బదులుగా ఆయన మరణించినటువంటి దేవుని కుమారుడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ సిలువలో మరణించినటువంటి, ఆ సిలువలో రక్తము కార్చినటువంటి ఆ కల్వరి రక్తములో, అమూల్యమైన రక్తములో ఎవరైతే పాపమును శుద్ధి చేసుకుంటారో వారికి దేవుడు నిశ్చయత ఇస్తూ ఉన్నాడు. వారికి దేవుడు పాప క్షమాపణ కలిగజేస్తూ ఉన్నాడు. వారికి దేవుడు పాపములు క్షమించి నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. అది నమ్మకం అంటే. నమ్మకం అంటే ఏదో దేవుడు అందరి దేవుడితో పాటు ఈయన కూడా ఒక దేవుడు అని నీ మనసులో అంటే కాదు. పరిపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నా కొరకే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, నా పాపములను విడిపించడానికి ఈ లోకానికి పంపబడినటువంటి దేవుడు,
అని విశ్వాసం ఉంచాలి. నీ హృదయములో పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఆ దేవుని కుమారి యందు ఎవరైతే ఉంచుతారో అటువంటి వారి పాపములు దేవుడు క్షమిస్తాడు. అటువంటి వారి పాపముల నుండి విడుదల చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన యొక్క నిత్యమైన రాజ్యములో నీకు స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరణించినటువంటి వారిని మరణమును విడుదల చేసి జీవములైనటువంటి